హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈ సమ్మర్ సీజన్లో వేడిగా బయట వెదర్ ఉన్నప్పుడు ఇంట్లో కూల్గా అదిరిపోయే ఈ హెల్తీ సమ్మర్ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. మిక్సీ జార్లో 25 వరకు క్యాషూ పలుకులను వేసుకోండి. 25 వరకు బాదాం పలుకులను కూడా వేసుకోండి. ఒక 25 వరకు పిస్తా పలుకులను కూడా వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ని మెజరింగ్ కప్తో 1/2 కప్పు వరకు వేసుకోండి. షుగర్ని మీరు తినే స్వీట్నెస్ బట్టి వేసుకోండి. నేను 1/2 కప్ వరకు షుగర్ని కూడా వేసుకున్నానండి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. ఒక బౌల్లోకి ఫైన్ పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో నుండి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ని ఒక సపరేట్ బౌల్లోకి వేసుకోండి. మిగిలిన పౌడర్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుని మీకు అవసరమైనప్పుడల్లా ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చండి. 5 టేబుల్ స్పూన్స్ పౌడర్లోకి 1/3 కప్ వరకు మిల్క్ని వేసుకుని ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుని ఉంచుకోండి. స్టవ్ మీద బౌల్ పెట్టుకుని దాంట్లోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోండి. మిల్క్ని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిక్స్ని ఈ మిల్క్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిల్క్లో కస్టర్డ్ మిక్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని బాగా బాయిల్ చేసుకోండి. 1-2 బాయిల్స్ వచ్చాక స్వీట్నెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. స్వీట్నెస్ సరిపోకపోతే షుగర్ని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యి ఒక బాయిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇంకొక బౌల్లో వేసుకుని కంప్లీట్గా కూల్ అయ్యాక రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోండి. మ్యాంగో జెల్లీ పౌడర్ని 100 గ్రామ్స్ తీసుకోండి. ఈ 100 గ్రామ్స్ మ్యాంగో జెల్లీ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోండి. జెల్లీ పౌడర్ని అంతా ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఒక బౌల్లో 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక మ్యాంగో జెల్లీ పౌడర్ మిక్స్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి ఈ మ్యాంగో జెల్లీ వాటర్ మిక్స్ అంతా కూడా యాడ్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్లోనే మ్యాంగో జెల్లీని అంతా కూడా సెట్ అవ్వనివ్వండి. మీరు కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసే కన్నా ముందు ఈ మ్యాంగో జెల్లీని ప్రిపేర్ చేసుకుని దీన్ని సెట్ అవ్వనివ్వండి. నాకు ఇది సెట్ అవ్వడానికి 1/2 అవర్ టైం పట్టిందండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత ఈ మ్యాంగో జెల్లీని చిన్న పీసెస్ కింద నైఫ్తో కట్ చేసుకోండి. ఈ విధంగా మ్యాంగో జెల్లీ పీసెస్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. మ్యాంగో జెల్లీ పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా సపరేట్ చేసుకున్నాక ముందుగా మనం రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ షేక్ని బయటకు తీసుకోండి. డ్రై ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్లో ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న రోజ్ పెటల్స్ని కూడా యాడ్ చేసుకోండి. రోజ్ పెటల్స్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. క్యాషూ, ఆల్మండ్, పిస్తాని చిన్న పీసెస్ కింద చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న మ్యాంగో జెల్లీ స్లైస్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాంగో జెల్లీ పీసెస్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ కాకుండా చాలా కూల్గా టమ్మీ ఫిల్లింగ్గా అనిపించే ఈ హెల్దీ సమ్మర్ డ్రింక్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ హెల్దీ సమ్మర్ డ్రింక్ నచ్చిందో తప్పకుండా ఒక లైక్ చేసి చెప్పండి.